నిన్నైతే మేము కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో యాక్చువల్గా వెళ్ళిన వర్క్ ఎగ్జాక్ట్ 30-35 మినిట్స్లో కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే నాకు షాపింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను ఏదైనా డ్రెస్ కొనాలన్నా సరే ఇలా వెళ్ళి వెంటనే అంటే ఇంక హాఫ్ అన్ అవర్ అంతకు మించి అయితే ఇంకెక్కువ పెట్టను, లేదా 1 అవర్ అంతే. సో నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. సో నిన్నైతే మేము కేపీహెచ్పిలో బ్యాంగిల్స్ కలెక్షన్కి అయితే వెళ్ళాము. సో బ్రదర్ వచ్చేసి వాళ్ళ సిస్టర్కి బ్యాంగిల్స్ కొనాలి అన్నారు. సో నాకు కూడా కొంటానంటేనే నేను వస్తానంటే, సరే నీకు కూడా తీసుకుంటానులే అక్క అనేసరికి ఇంకా నాకు బ్యాంగిల్స్ అనేసరికి నేను ముందే టెంప్ట్ అయిపోతాను అనమాట. సో అంత ఇష్టం నాకు బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా నాకు ఎక్కువే ఉంటాయి నా దగ్గర. అవి కూడా ఏంటంటే సింపుల్గా ఉండాలి, చూడడానికి కొంచెం లుక్ రావాలి అంతే. సో నిన్నైతే ఇంకా మేము వెళ్ళేసరికి 7 అయింది. యాక్చువల్గా 6కి అనుకున్న ప్లాన్ 7కి వెళ్ళాము. సో ఎక్కడైతే ఆ టైంకి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో, వెళ్ళిన పని అంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు అనుకున్నాం. కానీ అంత క్రౌడ్ లేకపోయేసరికి వెంటనే షాప్ కూడా కొంచెం ఫ్రీ అయితే ఉంది. సో నేను ఎప్పుడు లాస్ట్ మంత్ ఈ షాప్లోనే తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. అంటే యాక్చువల్గా కాశ్మీరీ బ్యాంగిల్స్ కానీ వెళ్ళాము. సో ఏంటంటే చార్మినార్ దగ్గర తీసుకోవచ్చు, కానీ తీసుకునే 2 పెయిర్ ఆఫ్ సెట్స్కి అక్కడ వరకు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అనేది ఎలాగ అవుతుంది. ఇంకా అదేదో కేపీహెచ్పిలోనే తీసుకుందాము, కొంచెం అటు ఇటుగా తగ్గించి అడుగుదామని చెప్పి అయితే వెళ్ళాము. సో ఎంత తగ్గించారు ఏంటనేది ఫుల్ ఎంత వీడియోలో అయితే ఉంది. సో ఇదంతా కూడా అక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. సో నాకైతే నచ్చింది. అంటే నాకు సింపుల్గా ఉండాలి, ఎక్కువ స్టోన్ వర్క్స్ కానీ మెరుపులు కానీ అలా ఉంటే నాకు అంత నచ్చదు. సింపుల్గా కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తే చాలు, అలా అని చెప్పి నేను ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టను. సో ఇవి కాశ్మీరీ బ్యాంగిల్స్. వాళ్ళు చెప్పడం అయితే 200 చెప్పారు. ఎంత తగ్గించారు ఏంటనేది లాస్ట్లో చెప్తాను. సో ఈ కాశ్మీరీ బ్యాంగిల్స్ అన్నది టోటల్ 6-8 వచ్చాయి. సో దానికి మేము 2 పెయిర్ ఆఫ్ సెట్స్ నార్మల్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో సైజ్ సెట్ అయిందా లేదా అని చెప్పి నేను అక్కడ ట్రయల్ వేశాను. నా సైజ్ కరెక్ట్గా సెట్ అయింది హ్యాండ్కి. సో నేనైతే ఇలా మల్టీ కలర్ తీసుకున్నాను. సో ఈ మల్టీ కలర్కి కాశ్మీరీ బ్యాంగిల్స్ సెట్ చేశాను. సో ఫైనల్గా అయితే చాలా బాగుంది. నేను ఎందుకు మల్టీ కలర్ తీసుకున్నాను అంటే ఏ డ్రెస్సెస్ మీదకైనా లేదా హాఫ్ సారీస్ కానీ సారీ మీదకైనా ఈజీగా సెట్ అవుతుంది. సో లుక్ కూడా చాలా క్లాసిక్గా ఉంది, బాగుంది. మన ఇష్టం, మన ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్. ఒక నేను డజన్ అంటే 12 బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ సిస్టర్కి వచ్చేసరికి తనకి వైలెట్ తీసుకున్నాను. యాక్చువల్గా తను పింక్ అడిగింది, లైట్ పింక్, తర్వాత లావెండర్ చూస్ చేసుకుంది. కానీ ఆ ఫోటోలో ఇంక ఈ కలర్ సెట్ అయింది. తనకి ఏంటంటే త్రూ అన్నీ కూడా మేము ఫోటో ద్వారానే చూపించాము. సో ఇవి కూడా కాశ్మీరీ బ్యాంగిల్స్ పెట్టి సెట్ అయితే చేస్తారు, కానీ 2 బ్యాంగిల్స్కి ఒక్కొక్కటి పెట్టాను. సో ఇవి కూడా లుక్ అయితే చాలా బాగున్నాయి. అంటే 2 కలర్స్ మేము చూస్ చేసుకున్న దానికైతే కొంచెం గ్రాండ్ లుక్ అయితే వచ్చాయి, సింపుల్గా ఉన్నాయి, బాగున్నాయి. ఒక హ్యాండ్కి వేసుకుని హాఫ్ సెట్, ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకోవచ్చు, లేదా 2 హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం, అలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా నాకు పడిన కాస్ట్ వచ్చేసి అంటే కాశ్మీరీ బ్యాంగిల్స్ వచ్చేసరికి 200 చెప్పారు. బట్ నేను తగ్గించుకొని అడిగితే ఒక్కొక్కటి 180 ఇచ్చారు. అండ్ మల్టీ కలర్స్ వచ్చేసరికి 150 చెప్పారు. అది కూడా 20 తగ్గించి 130 చేశారు. ఈ వైలెట్ కలర్ వచ్చేసరికి 80 రూపీస్. సో టోటల్ వచ్చేసరికి 570 అయింది. ఎంత ఎలాగా బేరమట్ తగ్గితే లాస్ట్ రౌండ్ ఫిగర్ వాల్యూ కావాలి కదా, 550 చేయండి అంటే నేను అసలు చేయను అంటే చేయను, ఇది ఫిక్స్డ్ రేటు 570 అన్నారు. ఇంకా చేసేది ఏం లేక ఇంకా 570కి అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ప్రైస్ మీరు వర్త్ అనుకుంటున్నారా లేదా? సో మీరైతే అవి ఎంత ఉంటే బాగుంటుంది, మీకు తెలిస్తే చార్మినార్ దగ్గర ఎంత కాస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.